ఐపాక్ పై ఈడీ నజరు పెట్టింది. ఐపాక్ పై ఈడీ దాడులు చేస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఐపాక్ పనిచేసింది. ఐపాక్ కు పీఎంఎల్ఏ ద్వారా నిధులు అందినట్లు ఈడీ గుర్తించింది. జగన్ చెల్లింపులు బయటపడే అవకాశం ఉందని ఈడీ వర్గాలు అంటున్నాయి. అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయిన మరుసటి రోజే ఐపాక్ పై ఈడీ దాడి చేసింది. అటు కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ పార్టీకి ఐపాక్ టీం వ్యూహకర్తగా పనిచేస్తోంది. పశ్చిమ బెంగాల్లో రాజకీయం ముదురుతోంది. కోల్కతాలో ఐపాక్ ఆఫీస్ పై ఈడీ దాడులతో రాజకీయ దుమారం రేగుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలు జరపడం కలకలం రేపుతోంది. ఈడీ దాడులతో ఐపాక్ ఆఫీసుకు వెళ్లిన సీఎం మమత, బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో సర్ పేరుతో ఓటర్లను తొలగిస్తున్నారని అన్నారు. దేశాన్ని కాపాడలేని హోంమంత్రి తనపై కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సంబంధించిన ఫైళ్లను తీసుకువెళ్లడమే ఈడీ, అమిత్ షా పనా అని ప్రశ్నించారు. ఐపాక్ దాడులకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో ముదురుతున్న రాజకీయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఐపాక్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరగటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కోల్కతాలో ఐపాక్ కార్యాలయం పైన దాడులు నిర్వహించారు. ఈడీ అధికారులు ఈ రోజు కోల్కతాలో ఉన్నటువంటి ఐపాక్ ప్రధాన కార్యాలయంపై సోదాలు నిర్వహించారు. ఐపాక్ కు వచ్చినటువంటి భారీ నిధులు, వాటి మూలాలు, లావాదేవీలపైన ఈడీ లోతైన విచారణ చేపట్టినట్లుగా మనకు అర్థమవుతోంది. పీఎంఎల్ఏ కింద కేసు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకు ఈడీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఐపాక్ కి ఈ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనుమానాస్పద నిధులు అందినట్లుగా తెలుస్తుంది. ఆ నిధుల్లో రాజకీయ పార్టీల నుంచి వచ్చిన చెల్లింపులు ఏమైనా ఉన్నాయా, బ్లాక్ మనీ మార్గాల్లో ఈ లావాదేవీలు జరిగాయా అన్న కోణాల్లో విచారణ జరుగుతుంది. రాజకీయంగా కీలకమైనటువంటి అంశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐపాక్ వైసీపీకి పనిచేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఐపాక్ కి చెల్లింపులు జరిగాయా, అవి బ్లాక్ మనీనా వైట్ మనీనా అన్న కోణంలో కూడా ఈ విచారణ సాగుతుందన్న ప్రచారం అయితే జోరుగా వినిపిస్తోంది. గతంలోనే 100 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఐపాక్ జరిగిందన్న ఆరోపణలు వచ్చిన విషయం కూడా రాజకీయ వర్గాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ కేసుకు కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు. నిన్న అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ జరిగిన మరుసటి రోజే ఐపాక్ పైన ఈడీ దాడులు జరగటం అన్నది ఇది కేవలం ఆర్థిక పర అంటే పీఎంఎల్ఏకి సంబంధించినటువంటి విచారణ, లేకపోతే రాజకీయంగా వేరే సంకేతాలను పంపించడానికి జరిగినటువంటి దాడుల అన్న చర్చ అయితే ఇప్పుడు మొదలైంది. ప్రస్తుతం రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ కోసం ఐపాక్ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో టీఎంసీకి వచ్చినటువంటి నిధులు ఐపాక్ ఖాతాల ద్వారా వెళ్ళాయా, లేకపోతే వేరే ఖాతాల ద్వారా వచ్చాయన్న కోణంలో కూడా ఈడీ దృష్టి పెట్టినట్లుగా సమాచారం. అయితే ఈడీ విచారణలో ఐపాక్ రాజకీయ పార్టీ లావాదేవీలు, పాత చెల్లింపుల రికార్డులు, డిజిటల్ ఆధారాలు కనుక బయటపడితే జగన్ వైసీపీపై కూడా విచారణ విస్తరించే అవకాశం ఉంది. జగన్ బండారం బయటపడే సూచనలు ఉన్నాయన్నది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఇవన్నీ కూడా ఈడీ వర్గాల నుంచి ప్రస్తుతం మనకు అందుతున్నట్టు సమాచారం. ఇక కోల్కతా తర్వాత హైదరాబాద్ లేదా విజయవాడ ఈ యొక్క వైసీపీ కార్యాలయాలపై కూడా ఈడీ దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం.